ఒరే నంబి, పిల్లకాయలు భయపడిపోతున్నారు, నువ్వు గమ్మునుండరా. ఆ చీర పెద్దమ్మగారింట్లో ఎందుకు పెట్టినావమ్మా? అమ్మవారి చీర కళ్యాణ చీర కదా, కృష్ణవేణమ్మ గాయత్రమ్మ చూడవాలనని ఇచ్చిలా ఉంటుంది. నువ్వు మాట్లాడకపోతే చంప పగులుతుంది వల్లి, నోరు తెరు. ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటే సరికాదు. నువ్వు చెప్పు వల్లి, ఆ చీర పక్కింట్లో ఎందుకు పెట్టావు? మామా, కళ్యాణం చీరను ఎవరు తీసుకుంటే వారికి మంచి జరుగుతుందన్నారు. పక్కింట్లో ఈ మధ్య అరిష్టాలు అశుభాలు జరుగుతున్నాయి కదా, త్రిపుర పెళ్లికి ఎటువంటి ఆటంకం కలగరాదని రాదని అమ్మవారి చీరను టిప్పుకిచ్చాను. ఎందుకు అలా కొట్టినావు? పక్కింటి అమ్మాయి పెండ్లిదా జరగాలని అమ్మవారు చేర్చిందంట. విన్నావాపా? అమ్మ విన్నావా? ఏ నీకు కళ్యాణం జరగాలని లేదా? నీకంటూ జీవితం అక్కర్లేదా? త్రిపురమ్మ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చాలా? నువ్వు ఈ ఇంట్లోనే ఇలాగే కొయ్య బొమ్మలో పడుంటావా? మాట్లాడవేంది చెప్పు. పొన్నుదా ఏడుస్తుందిరా. అయితే బెల్లం తినిపించండి. మీరింకా చంటి పిల్ల చూస్తే దీని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోదు, మన నెత్తి మీద గుదిబండ్లా కూర్చుండిపోతుంది. పెళ్లిడొచ్చింది, దాటిపోతుంది, పోయింది. ఇంకా ఆడపిల్ల పెళ్లి చేయలేదు, దక్షిణ చిల్లర సరిపోలేదని జనాలు నవ్వుతారు. అది మీకు సంతోషమా? ఇంకా చదువుకుంటుందని సర్ది చెప్తారా? అప్పుడు ఈ చదివే పుస్తకాలు సర్ది పెట్టుకోవడానికి కూడా ఈ చోటు సరిపోదు. చెదలు పట్టే పుస్తకాల్లా దాని జీవితం కూడా చెదలు పట్టిపోతుంది. త్యాగం చేయడం యోగం కాదు, నా దృష్టిలో రోగం అది. గట్టిగా అరవకు మామ, పక్కింటోళ్ళు వింటారు. నీ మెడ విరిచేస్తాను వేధవా. శాస్త్రి గారు చేరొచ్చేటప్పుడు నువ్వు కూడా ఉన్నావుట కదా, ఇంటి తీసుకెళ్దావు నువ్వు చెప్పలేదా? నోట్లో కలకంద పెట్టుకున్నావా? కొండలేని వెధవా, పోతలకే. పొరపాటుగా జరిగిపోయిందని శాంతపడలా నంబి. అంబాళి, 2 ముద్దలు పడితే ఆకలి తీరి కోపందా తగ్గుతుంది. వెళ్ళరా నంబి, వెళ్ళు, భోంచెయ్యి, వాణిదా తీసుకుపో. ఈ పూట నాకు అన్నం అక్కర్లేదు, పెరట్లో పడుకుంటాను. వీళ్ళిద్దరిని బయటికి రావద్దని చెప్పు. నా కంట పడితే కోపంతో కొట్టి చంపేస్తాను. త్రిపుర, కారు వెళ్ళిపోయింది. వల్లి పిల్లని కూడా కారెక్కించేసావా? అదుంటే నీ ప్రేమకి అడ్డుపుల్లని పంపించేశాను. భరణి ఎక్కడున్నాడో వెతికి పట్టుకొచ్చాయి. మేమిద్దరం జంటగా వచ్చి ఆ భాస్కర్ ఫీల్ అయ్యేలా చేస్తాము. ఫీల్ అయ్యేలా చెయ్యాలి. వాళ్ళు ఈ సంబంధం క్యాన్సిల్ అనాలి. అబ్బా, అన్నీ విడమర్చి చెప్పలేను. సినిమాలు బానే చూస్తావు కదా. అర్థమైంది పిన్ని, ఇక నాకు వదిలే. ఈరోజు భాస్కర్ మారిపోయి నా చెంప చెళ్ళు అనిపించినా పర్వాలేదు, నేను బర్నీని ప్రేమిస్తున్నట్టు తెలియాలి. ఇదే పట్టుదలతో ఉండు. నువ్వు వచ్చే టైంకి నేను జాయిన్ అవుతాను. వస్తాను. ఈరోజే మంచి ఛాన్స్. ఎలాగైనా బర్నీని తీసుకెళ్లి భాస్కర్ ముందు నా లవ్వర్నని చూపించాలి. అప్పుడే వాళ్ళు ఈ సంబంధం కాదనుకుని వెళ్ళిపోతారు. అలా జరుగుతుందా? అంతా ప్రమీల పిన్ని చేతిలో ఉంది. పెళ్లి కూతురు వాళ్ళు ముందొచ్చి మనం ఎప్పుడు వస్తామని పడికాపులు కాయడం పోయి మనమే పని పాట లేకుండా ఇక్కడికొచ్చి నిల్చున్నట్టుంది. దారిలో ఉండుంటారులే, వస్తుంటారులేవే. వాళ్ళే దారిలో ఉన్నా వీలైనంత త్వరగా మన దారిలోకి తెచ్చుకోవాలి. కట్నం కింద అడ్వాన్స్ పడితే గాని అడ్వాన్స్డ్ గా ఉండరు. మాట్లాడవేంట్రా?
అన్ని విషయాలు మీరే మాట్లాడుకున్నారు కదమ్మా, మీరు అనుకున్నట్టుగానే చేయండి. త్రిపుర వస్తే చాలు, వీడికి మనం అక్కర్లేదు వాళ్ళు అక్కర్లేదు అనుకుంటా. ఆ మాట చెప్పుంటే వీళ్ళిద్దరినే షాపింగ్కి పంపించుండేవాళ్ళం కదా. ఏంటో అదిగో వచ్చేసారు, రండి రండి. ముందు మీరు ఆగండి, మనం ఏమన్నా గేట్ కీపర్లమా? వాళ్ళు రాగానే డోర్లు తీయడానికి వాళ్లే దిగొస్తారు. అది కాదే. రండి. ముందే వచ్చేసినట్టున్నారు. అబ్బాయి అమెరికా కదా, టైం టు టైం ఉంటాడు. సారీ అండి, మిమ్మల్ని వెయిట్ చేయించాం. పర్వాలేదు, ఉమ్మడి కుటుంబం కదా, కాస్త టైం పడుతుందిలేండి. ఇట్స్ ఓకే. త్రిపుర ఎక్కడ కార్తీక్? త్రిపుర వెనకాల వస్తుంది. మీతో పాటు కలిసి రాలేదా? అమ్మాయి రెడీ అయ్యేలోపు టైం అయింది, రాహుకాలం వచ్చేలోపు రావాలని మేము వచ్చేసాం. తను ప్రమీల కలిసి వస్తున్నారు. 5 నిమిషాలు లేట్ అంతే, వచ్చేస్తారు. వస్తుందని చెప్పారు కదా, ఇక్కడే నించుంటారా ఏమిటి? పదండి లోపలికి వెళదాం. పదండి లోపలికి పదండి. టిప్పు మాతో పాటు వచ్చుంటే ఈ టెన్షనే ఉండేది కాదు. నిజంగానే దానికి స్టమక్ అప్సెట్ అయిందా, లేకపోతే భరణి అన్న రాలేదని అప్సెట్ అయిందా? ఇక్కడే ఉన్నావే, లోపలికి రావా? టిప్పు రాలేదని. పిన్ని తీసుకొస్తుంది, లోపలికి వచ్చి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేయి. పద. సరే. నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండమ్మా. ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయాలి. ఫస్ట్ క్లాస్ బట్టలు చూపించండి. చీరలు, షర్టు ప్యాంట్లు, పట్టు పంచలు అన్ని రకాలు కావాలి. అలాగేనమ్మా, రండి. రండి. లక్ష్మి, వీళ్ళకి కావలసిన బట్టలు చూపించు. నిశ్చితార్థానికి మంచి చీరలు చూపించండి. పసుపైనా పచ్చైనా ఏదో ఒక రంగు, శుభప్రదం కోసం. అక్కడుంది కదా, ఆరెంజ్ కలర్ దివ్వా. కొంప తీసి భరణిగాడి కోసం ఆగిందా? ప్రమీల పిన్ని భరణితో క్లోజ్ అయి భాస్కర్ చూపు మా మీద పడేలా చేయమంది. భరణిని షాపింగ్ తీసుకెళ్తేనే కదా ప్లాన్ వర్కౌట్ అయ్యేది. భరణి బండైతే ఇక్కడే ఉంది, దీపాలు కూడా వెలుగుతున్నాయి. అంటే భరణి లోపలే ఉన్నాడు. యాహూ! ఇంటికి తాళం వేసుందే. వల్లిపల్లి షాపింగ్కి వెళ్ళింది సరే, బామ్మగారు కూడా లేరా? అయ్యో, ఇప్పుడెలా? నా కుంకుమర్ని ఏమైనట్టు? ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నేను భాస్కర్కి భార్యనైపోతాను. బా మొగడా, ఎక్కడున్నావురా? ఈ కలర్ బాగుంది కదా అత్తయ్య. కలర్ ఒకటే కాదమ్మాయి, ధర కూడా చూసుకోండి. శుభకార్యాలప్పుడు ధరలు చూస్తామో చెప్పండి. కృష్ణ చెప్పింది కరెక్టే. నచ్చినవే తీసుకోండి, రేటు గురించి ఆలోచించకండి. అరే ఎక్కడున్నాడు? అటేం చూస్తున్నావు? ఏం ఆలోచించద్దు. త్రిపుర ఇంకా రాలేదని ఆలోచిస్తున్నట్టున్నాడు.